అందరికీ వందనాలండి. ఈ దినం మనం కీర్తన గ్రంథము 5వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. ఈ కీర్తనలో దావీదు ఏంటంటే దేవుడు నీతిని అనుసరించి జీవించటము ఎలాగా, మన జీవితము సరైన మార్గంలో దేవునికి ఇష్టమైన మార్గంలో ఉండాలంటే ఎలాగా అన్నది చెప్తున్నాడు. మరి ముఖ్యముగా దావీదు చెప్తున్న మాట ఏంటంటే, మనం 3వ వచనంలో చూసినట్లయితే, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఇక్కడ దావీదు మరి దేవుడు ఉదయం ప్రార్థన వింటాడు అని ప్రత్యేకంగా చెప్తలేదు గాని, మరి దినమంతా దేవుని చిత్తానుసారంగా నడవాలనుకునేవారు, దేవుడి నీతిని అనుసరించి మాత్రమే జీవించాలా అనుకునేవారు. ఏ దోషము మన వలన జరగకూడదు, ఎటువంటి దుష్క్రియ మన వల్ల జరగకూడదు అనుకునేవారు మరి ఉదయ కాలమున ప్రార్థన చేయడం అనేది ఒక ప్రాముఖ్యమైనదిగా దావీదు ఇక్కడ మనకి తెలియచేస్తున్నాడు. అందుకనే దావీదు, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అని చెప్తున్నాడు. ఇక్కడ మరి అలాగ చెయ్యకపోతే ఏమవుతుంది అంటే, దుష్టులుగాను డాంబికులుగాను అబద్ధమాడువారు గాను మరి మనము ప్రవర్తించి మరి అట్లాంటి కార్యాలు చేయడానికి చాలా అవకాశం ఉంటుందని చెప్పేసి తర్వాత వచనాల్లో చెప్తున్నాడు. 4, 5, 6 వచనాలు చూసినట్లయితే, నీవు దుష్టత్వమును చూచి ఆనందించువాడవు కావు, చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు. ఇక్కడ దుష్టత్వము అన్న మాట ఏంటంటే, మరి ఎవరో దుష్టుల గురించి పాపుల గురించి చెప్పబడింది కాదు, కానీ ప్రార్థనా జీవితం లేనివారు, దేవుడి మీద ఆధారపాటు లేనివారు అని. నీవు దుష్టత్వమును చూచి ఆనందించువాడవు కాదు, ప్రార్థన లేని జీవితం, దేవుడి మీద ఆధారపడిన జీవితమును చూచి దేవుడు ఎంత మాత్రము ఆనందించేవాడు కాదు. చెడుతనమును నాకు నీ యొద్ద చోటు లేదు. చెడ్డ పనులు చేసేవారు అంటే దేవునితో సంబంధం లేకుండా వారి ఇష్టం వచ్చినట్టుగా వారు పనులు చేసుకుని వెళ్ళిపోయేవారు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువరేరు, పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. డాంబికులు ఉన్న దానిని ఎక్కువగా చేసి చెప్పుకునేవారు. నా సామర్థ్యం ఎంత, నా సామాజ్యం అంతా, నేను అంత గొప్పండి, నాకు నా వల్ల ఎంత అయింది, నా వల్ల అంత అయింది, లేకపోతే వాళ్ళ ఎంత అయింది, వాళ్ళ ఎంత అయింది అని చెప్పి వారిని వారు అధికంగా చేసి చెప్పుకునేవారు. వారి సామర్థ్యం మీద వారు నీ నమ్ముకొని వారి సొంత బలమును ఆధారముగా చేసుకున్న వారు ఏంటంటే డాంబికులు. దేవుని దృష్టిలో డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. అంటే ఇట్లాంటి డాంబికులు చేసేది దేనికి దారి తీస్తుంది అంటే పాపమునకు దారి తీస్తుంది. ఇవేవి కూడా దేవునికి అంగీకారయోగ్యమైనవి కావు. నేనైతే నీ కృప, అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదు, కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. అబద్ధమాడువారు, అబద్ధము అన్న మాటగా ఏంటంటే మరి లోకానుసారంగా ఇదివరకు మనము దుష్టత్వం అంటే ఎలా చూసామో, డాంబికులు అంటే ఎలా చూసామో, అలాగే అబద్ధం ఆడుట అన్నా కూడా మరి లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పడం. మరి లోకానుసారంగా అబద్ధం అయితే మరి దైవానుసారంగా మరి అబద్ధం అన్న మాట ఏంటంటే దేవుని చిత్తము కానిది ఏదన్నా సరే అబద్ధమే. మార్కెట్ డౌన్ అయిపోయిందండి, మార్కెట్ ఇప్పుడు బాగాలేదండి, ఇప్పుడు ఉద్యోగాలు రావట్లేదండి, లేకపోతే వేరే ఏదో కారణాలు లోకంలో ఉన్నవి చెప్పడం. దేవుడి చిత్తము కానివి, దేవుడు సమృద్ధిగా ఇచ్చేవాడు, దేవుడు ఆశీర్వదించేవాడు, ఎవరికి కొదువు లేకుండా ఇచ్చేవాడు. ఇది సత్యం. దానికి వ్యతిరేకంగా మనం ఏది మాట్లాడినా కూడా దేవుని దృష్టిలో అది అబద్ధమే అవుతుంది. అలాగే డాంబికులు అన్నా కూడా అంతే. డాంబికులు అంటే మరి మన భాషలో వేరు, కానీ మరి దేవుడు చూసేది ఏంటంటే వారి సొంత సామర్థ్యమును అధికముగా చూసుకునే. అలాగే మరి అబద్ధం ఆడడం అంటే మరి బయట మార్కెట్ బాగాలేదనో, ఉద్యోగాలు లేవనో, ఇట్లాంటి మాటలు మాట్లాడే వారికి ఏంటంటే అబద్ధమాడు వారిని నీవు నశింప చేయదువు అంటే ఆ అబద్ధంలోనే వారు నశించిపోతారు. వారికి అవకాశాలు రావు, అవకాశాలు దొరకవు, వారికి ఉన్నవి సన్నగిల్లిపోతుంటాయి, వారి సామర్థ్యం తగ్గిపోతుంటది, వారు నశించిపోవడానికి దారితీస్తుంది. కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. కపటము చూపించి, కపటము అన్నా కూడా అబద్ధమునకు చాలా దగ్గరైన అర్థం కలదు. కపటము అంటే లేనిది చూపించి, నరహత్య అంటే మరి ఒకరిని చంపితేనే నరహత్య కాదు. మరి వాక్యానుసారంగా నరహత్య అనేది ఏంటంటే ఒక మనిషికి ఉన్న సామర్థ్యాన్ని తక్కువ చేయడం. నువ్వెందుకు పనికిరాని వాడవని. దేవుడు ఎవరిని పనికివారిగా మారిన వారిగా సృష్టించలేదు. ప్రతి వారిలోనూ సామర్థ్యమును, తలాంతులను దేవుడు పెట్టాడు. వాటిని బయటికి తీసుకొచ్చే విధంగా ఎవరి మాటలన్నా ఉండాలి తప్పించి దానికి వ్యతిరేకంగా ఉండే మాటలు ఏంటంటే నరహత్య కిందకి వస్తాయి. కాబట్టి కపటము చూపించి అంటే లేని దాన్ని చూపించి నరహత్య జరిగించు వారు అంటే నువ్వు దీనికి అనర్హుడవు, నీకు దీనికి సామర్థ్యం లేదు, నువ్వు పనికిరావు అని చెప్పి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. దేవునికి ఇష్టలు ఎవరనంటే బలపరిచేవారు, దేవునిలో స్థిరపరిచేవారు, ముందుకి నడిపించేవారు, ఏదన్నా ఒక పని చేయడానికి పురుకొల్పేవారు ఏంటంటే దేవుని చిత్తానుసారులు తప్పించి లేకపోతే
అబద్ధికులు, కపటమాడువారు గాను, నరహత్య జరిగించువారు గాను దేవుడు చూస్తాడు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. ఇక్కడ దావీదు మరి ఉదయకాలమున ప్రార్థన చేసి దుష్టత్వమును విడిచిపెట్టుకుంటాడు. మొట్టమొదటిగా మనం దేవునిని ఆశ్రయించామంటే మనం ఏమి కాదంటే దుష్టులము కాదు. మనం మన సామర్థ్యము కాకుండా దేవుని సామర్థ్యం మీద ఆధారపడుతున్నామంటే మనము డాంబికులము కాదు. మనము దేవుని సత్యాన్ని, అంటే ఆయన అడుగు వారికి ఇచ్చువాడు, ఆయన ప్రతి ఒక్కరికి కూడా సమృద్ధి గల జీవితం ఇచ్చేవాడు అని చెప్పి మనం నమ్మినట్లయితే, మనం దాని అనుసారంగా మాట్లాడేవారు అయితే మనం అబద్ధికులము కాదు. మరి ఇతరులను కూడా మనము ఏదైనా పని చేయడానికి ఎంకరేజ్ చేసేవారం అయితే మరి మనం ఎంత మాత్రము కపటము చూపి నరహత్య జరిగించేవారం ఎంత మాత్రము కూడా కాదు. అయితే దావీదు వీరిలో ఎవరిలాగా కూడా ఉండడానికి ఇష్టపడతలేదు. ఉదయాన్నే తన ప్రార్థన చేసుకొని తనకున్న దుష్టత్వమును విడిచిపెట్టుకుంటున్నాడు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి, ఈ కృపాతిశయం అన్న మాట మనకి తెలుగులో అర్థం వేరేలాగా ఉంటది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో కేజీవీ వెర్షన్ లో మీరు చూసినట్లయితే ఈ కృపాతిశయం అన్న మాటకి స్టెడ్ ఫాస్ట్ లవ్ అనే అర్థం వస్తుంది. స్టెడ్ ఫాస్ట్ లవ్ అంటే చెరగని ప్రేమ, మారని ప్రేమ, తరగని ప్రేమ, ఎప్పుడు నిత్యము ఒకే రీతిగా ఏకరీతిగా నిలిచి ఉండే ప్రేమ అని అర్థం. దావీదు అలాంటి ప్రేమను ఆధారంగా చేసుకుని నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను, నేను ఏమి చేశాను, నాకు ఏమి తెలుసు, లేకపోతే నేను నా గురించి ఏమనుకుంటున్నాను అన్న దాని మీద ఎంత మాత్రం ఆధారపడకుండా దావీదు దేవుని సన్నిధిలోనికి ఎలా ప్రవేశిస్తున్నాడంటే ఆయన యొక్క కృపాతిశయమును బట్టి, ఆయన మారని ప్రేమను బట్టి ఆయన సన్నిధిలోకి దావీదు ప్రవేశిస్తున్నాడు. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం అంటే దేవునికి భయపడడం కాదు, ఆయన సన్నిధిని ఎరిగి ఉండడం. అయితే నీ ఎడల భయభక్తులు కలిగి అంటే నీవు నా పనిలో ఉన్నావు, నా మాటల్లో ఉన్నావు, నా తలంపుల్లో ఉన్నావు, నా చేతల్లో ఉన్నావు, నేను నీ సన్నిధిలోనే ఎల్లప్పుడూ నడుస్తున్నాను, తిరుగుతున్నాను, పని చేస్తున్నాను అని చెప్పి దావీదు తన రోజు చేసే కార్యక్రమాలలో, క్రియలలో మరి దేవుని ఎడల భయభక్తులు కలిగి, అంటే ఆయన సన్నిధిలోనే పని చేస్తున్నాడని తలిచి ఆయన మందిరము దిక్కు చూచి నమస్కరిస్తానంటున్నాడు. ఇది దైవ చిత్తానుసారంగా నడుచుకునే వారి ప్రవర్తన. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీత్యానుసారంగా నన్ను నడిపించుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. మరి ఇట్లాంటి జీవితం కలిగి ఉన్న వారమైతే మన ఎడల ఎవరు పొంచి ఉన్నా కూడా వారికి ఎంత మాత్రము దొరకకుండా మనము తప్పించుకొని మరి మన మార్గములో మనము సురక్షితముగా మనం చేరవలసిన గమ్యానికి చేరే వారముగా ఉంటాము. దేవుని మార్గములు కూడా మనకి స్పష్టంగా చూపిస్తాడు. అంటే ఆయన చిత్తం ఏది చూస్ చేసుకోవాలా, దేన్ని అవలంబించుకోవాలా, దేని వెంబడించాలా, దేని వెంట వెళ్ళాలా, దేని కొరకు కనిపెట్టాలా, ఎలాగూ కార్యము జరిగించాలా అన్నదన్నీ కూడా మరి దేవుడిని మనకి దగ్గరుండి చెప్తాడు. కాబట్టి మనకి ఎంత మాత్రం కూడా ఆ సమస్య ఉండదు. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు. అంటే ఇలాగ ప్రార్థన చేయకుండా, ఉదయము ప్రార్థన చేయకుండా, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి నివసించకుండా, ఎవరి ఇష్టానుసారంగా వారి సొంత సామర్థ్యమును ఆధారంగా చేసుకుని లోకమును ఉన్నదాన్ని చూసి లోకము వెంట పోయేవారు ఏంటంటే దేవుని మీద తిరగబడిన వారంట. వారిని అపరాధులుగా తీర్చము, వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి, అంటే ఆ మార్గములో ఉన్నవారు ఎంత మంచి అన్నా సరే అది దోషానికే దారి తెస్తుంది. ఇక్కడ దోషము అంటే పాపము, లేకపోతే తప్పో, లేకపోతే ఒక మిస్టేకో, ఎర్రరో కాదండి. దోషము అంటే ఏంటంటే ఆయన అనుకున్నట్టుగా దేవుడు ఇది ఎలా జరగాలనుకుంటాడో ఆయన చిత్తానుసారంగా కాకుండా ఆయన చిత్తమును మీరి జరిగేది ప్రతిదీ కూడా దోషమే. ఇంకా అది ఎంత కరెక్ట్, ఎంత బాగుంది, ఎంతమంది అంగీకరించారు అన్న దాంతో సంబంధం లేదు. అది దేవుని చిత్తము కాదా, అది దోషము. ఇట్లాంటి దోషకరమైన కార్యములు ఎవరి వలన జరుగుతాయంటే మరి ఉదయకాలమున ప్రార్థన చేసుకుని దేవునికి సమర్పించుకొని ఆయన సన్నిధిలో భయభక్తులతో జీవించని వారికి ఏంటంటే ఇట్లాంటి దోషములు జరగడానికి అవకాశం ఉంటది. నిన్ను ఆశ్రయించు వారు అందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. కాబట్టి దేవుడు సంపూర్ణమైన కాపుదల, రక్షణ కలుగ చేస్తాడు. ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన ఉదయమునే ఆశ్రయించినప్పుడు ఏంటంటే మరి ఆయన కాపుదలలో, ఆయన రక్షణలో మనము మన జీవితాన్ని కొనసాగిస్తాం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. ఇలాగ జీవించే వారిని దావీదు ఏమని చెప్తున్నాడంటే నీతిమంతులు అని చెప్తున్నాడు. పైగా వారు ఆశీర్వదింపబడతారని చెప్తున్నాడు. కేడముతో కప్పినట్టు నీవు వారిని దయతో కప్పుదువు, కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. అంటే ఆ యెహోవా దయ మరి ఒక కేడెములాగా మనల్ని
కప్పి ఉంటుంది. అంటే మనకి ఎంత మాత్రము కూడా ఏది కూడా వ్యతిరేకమైనది కానిది కూడనిది ఏది కూడా జరగకుండా మరి యెహోవా యొక్క దయ మనకి కేడుములాగా మరి కప్పి ఉంటది. నీ నామమును ఎరిగిన వారు కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లసించెదరు. కాబట్టి ఏంటంటే దేవుని నామమును అంటే ఆయన నిలకడైన ప్రేమ, అంటే మనం ఇక్కడ 7వ వచనంలో కృపాతిశయము అంటే స్టెడ్ ఫాస్ట్ లవ్ అన్నాం చూసారా, అంటే అది ఆయన నామము. ఆయన కృపామయుడు, కనికరం గల దేవుడు. ఆయన నామమును బట్టి ఆయన నామమును ప్రేమించువారు అంటే అలాంటి నిలకడైన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుని, అది మారనిది. ఎవరికన్నా పేరు మారుతుందండి, అలాగే దేవుడు కూడా మరి కృపాతిశయము గలవాడు అంటే స్టెడ్ ఫాస్ట్ లవ్ కల దేవుడు, అంటే నిత్యము ఏకరీతిగా ప్రేమించువాడు. ఆ నామము ఎప్పటికీ మారదు. ఆయన నిన్న ఈ రోజు రేపు కూడా ఒకేలాగా ఉంటాడు. మనం చేసే పనులను బట్టి, మన ఆలోచనలను బట్టి, లేకపోతే మన ఉద్దేశములను బట్టి ఆ స్థితి ఎంత మాత్రమూ మారదు. కాబట్టి అలాంటి నామమును మనం ఆశ్రయించి ఆ నామమునకు భయభక్తులు కలిగి ఆ నామమును ప్రేమించి ఆ నామందు ఉల్లసిస్తామని చెప్పేసి దావీదు ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మనము కూడా నీతిగా జీవించడానికి ఇష్టపడ్డ వారమైతే మరి మనము ఉదయమున ఆయన సన్నిధిని మన ప్రార్థన సిద్ధము చేసుకొని మరి కాచి ఉండి మరి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా మరి ప్రతి పని గురించి కూడా ఆయన సన్నిధిలో మనము విన్నపించుకొని మరి ఆయన చిత్తానుసారంగా నడుచు వారంగా ఉంటామని మరి దేవుని యందు ఆశిస్తున్నాను. ఈ వాక్య భాగము మీ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉన్నదని అనుకుంటున్నాను. ఈ వాక్యము మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.